కోపపడుడి, కానీ క్లాస్ ఉంది అక్కడ, పాపము చెయ్యకుడి అంటున్నాడు నాన్న. పాపము చెయ్యకుడి అంటే కోపం వేరు, పాపం వేరు. కోపం పాపం అని అనుకుంటే ఎలా? కోపం పాపమా? ప్రతి కోపము పాపమా? ఏమిటి, కోపాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఒక తండ్రి తన కుమారునికి మీద చూపించేది కోపం. ఆ కోపం కక్ష? ఆ కోపంలో క్రోధం ఉందా? లేదండి. తన కుమారుని మీద చూపించే ప్రేమతో కూడిన కోపం. ఒక భర్త తన భార్యని గద్దిస్తాడు, ఏంటంటే మీరు నా మీద కోపపడుతున్నారు. కోపపడడానికి ఒక అర్థం ఉంటుంది, ఏమండి, మందలించడానికి ఒక అర్థం ఉంటుంది. కోపంలో ఏమండి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే నరహత్యకు దారి తీసే కోపాలు కూడా ఉన్నాయి. అంటే కోపం వలన పగ, ప్రతీకారం, మంచముల మీద పరుండి ఏమంటే మనుషుల మీద కోపాలు పెట్టుకొని ద్వేషాన్ని పెంచుకొని కక్ష సాధింపు చేయాలని ఈరోజు జరుగుతున్న భయంకరమైన దారుణమైన నరహత్యలు వెనుక ఉన్నది ఏంటో తెలుసా అండి? మెజారిటీ కోపమేనరా. మరి ఆ ప్రేమ చూపించి మనం కోపాన్ని తగ్గించవచ్చు. కనుక ఏ కోపాన్ని తగ్గించాలి అంటే మనుషుల మీద దాడి చేయాలనుకున్న ప్రేమను తగ్గించాలి, అవునా? మనుషులకు మేలు చేయాలి, మనుషులకు మేలు జరుగుతుందన్న కోపాన్ని ప్రోత్సహించాలి. కనుక దేవుడు సూర్యుడు అస్తమించేలోపు మీ కోపాన్ని ఆపేసుకోమన్నాడే, అది ఏంటి? ఒక మనిషిని గాయపరచడానికి, ఒక మనిషిని అంతు చూడడానికి, ఒక మనిషిని మరణమొందించడానికి. ఇటువంటి కోపాలంటే మీ వల్ల ఎదుటి వారికి నిష్కారణంగా ఇబ్బంది, ప్రాణాపాయం, అపాయం కలిగే పరిస్థితుల్లో కోపం అయితే చూడు సాయంత్రం అవుతుంది తీసేయి అన్నాడు. అదే